ఆదిలాబాద్ పట్టణంలోని వన్ టౌన్ ఎదుట విద్యానగర్కు చెందిన రోహిత్ షిండే అనే యువకుడు హల్చల్ చేశాడు. తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒక యువతి ఫోటోను సామాజిక మాధ్యమంలో పెట్టి వేధించినట్టు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిపై శనివారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అకారణంగా ఇరికించి వేధిస్తున్నారని, పురుగుమందు తాగడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని స్నేహితులకు అప్పగించారు. మళ్లీ రాత్రి వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ షిండే అనే వ్యక్తిపై ఇంతకుముందు ఒక కేసు అయింది. ఆ కేసులో అమ్మాయి విషయంలో కేసు అయితే అప్పుడు రిమాండ్ చేసేసాం. రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు మళ్ళీ స్టేటస్లో పెట్టిండు అన్నట్టు. అమ్మాయి ఇతర దిగినట్టు స్టేటస్లో పెడితే దాని మీద ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేసినాం. రిమాండ్ చేసినందుకు అంటే నన్ను ఊరికే రిమాండ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇవాళ సూసైడ్ అటెంప్ట్ చేస్తా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి బెదిరియడానికి ప్రయత్నం చేస్తుండు. అతను ఏ తప్పు చేసినా కూడా కేసు పెట్టద్దు అన్నట్టు బెదిరియడానికి ప్రయత్నం చేసింది. నా పేరు రోహిత్ అన్న. నేను విద్యానగర్లో ఉంటాను. నా మీద సీఏ గారు సత్యనారాయణ సార్ ప్రతి దానికి ఫాల్స్ కేసు వేసి నన్ను లోపడేస్తున్నారు. నిన్న కూడా రిమాండ్ పంపిండ్రు. మేడం బెయిల్ ఇచ్చేసింది. ఈరోజు పేపర్ కూడా ఇచ్చారు. నాది మ్యారేజ్ అయిందన్న. ఇది దీనిలో ఎడిటింగ్ ఏడ కనబడుతున్నదన్న. నా మ్యారేజ్ అయింది. ఇది ఈరోజు పేపర్లు ఇచ్చి మిస్అండర్స్టాండింగ్లో ఫోటో సెషన్ అని ఇదే బ్లాక్మెయిల్ చేస్తున్నా అని నా వైఫ్ని ఇట్లా అంటున్నా. ఆల్రెడీ నేను సీఏ కూడా ఫైల్ చేశాను కోర్టులో. కావాలని నన్ను సీఏ గారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు. ఇప్పటిదాకా 3 నుంచి 4 కేసులు వేశారు. ఏమన్నా అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ప్రతిసారి